మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ కూర్చోండ నా తెలుగుదేశం ఆత్మీయ నా ప్రాణ సమాన అన్నా తమ్ముడు నమస్కారాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే పార్టీ నాయకులతోనే తెలుగుదేశం పార్టీ ఉందని, కార్యకర్తలతో నాయకులతో ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. దయచేసి ఎక్కడైనా ఎవరైనా పేరు తప్పైంటే మీరు నా ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా వేదిక పైన కూర్చునే స్థాయి కలిగిన వాళ్ళని ఎవరు ఎప్పటికో తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా కానీ నిరాశ పడే అవసరం లేదు. ఇది మన కుటుంబ సమ్మేళనం, మన కుటుంబం ఒక గెట్టు గెదరిది. ఈ గెట్టు గెదర్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. నేను మీకు సేవ చేసే ఎమ్మెల్యే, పార్టీ నాకు బాధ్యత ఇచ్చింది. ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రేపు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. వైసీపీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు పట్టుకొని నా దగ్గరికి వస్తారు. మీ పంచాయతీలో ఉన్న సచివాలయంలో ఉన్న మొత్తం స్టాఫ్ కి మార్చుతున్నాము. మీరు ఏ సచివాలయ నాయకులు ఉన్నారో మీకు చెప్పిన పేర్లే, మీరిచ్చిన పేర్లే మీకు సచివాలయానికి వేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఎక్కడ కూడా కానీ ఒక్కరికి కూడా మార్చేది లేదు. మీరు ఎవరు చెప్తే, ఎందుకంటే రేపు మీ నాయకత్వం బలపరచాలి. రేపు మీరు ఎంపీటీసీలు గెలిచాలా, జెడ్పీటీసీలు గెలిచాలా, సర్పంచులు గెలిచాలా, ఎంపీపీలు కావాలా. ఎట్టి పరిస్థితుల్లో రేపు 3 మండలాల గెలవలో 35కి 30 కౌన్సిలర్లు గెలవాలని చెప్పి ఇదే కాకుండా మన పైన పెద్ద సామాజిక బాధ్యత ఉంది. ఈ రోజు రేషన్ కార్డు ఇస్తున్నారు. రేషన్ కార్డు ఒక ప్రోగ్రాం జరుగుతున్నది. మనం చాలా బాధ్యతగా ప్రతి వాడకు, ప్రతి ఊరుకు, ప్రతి పంచాయతీకి, ప్రతి వాడకు, ప్రతి పట్టణంలో ఉన్న వాళ్ళకందరికీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డుని ఇప్పించే బాధ్యత మన అందరిది. ఈ రోజు మీకు ఎంతో బాధ్యత ఉంది. ఎక్కడ కూడా మీ బాధ్యత మరవద్దండి. ఈ రోజు మన ఐక్యత ఎంత ఉన్నదో ఆ ఐక్యతకు నిదర్శనం మీరు అని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు ఏ విధంగా ఈ రోజు తెల్లవారి 10:30 నుంచి ఇంత ఎండ ఉన్నా, ఇంత బాగా కష్టంగా ఉన్న ఈ వేడితో ఎవరు ఎక్కడ చెక్కు కదలకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కదలకుండా కూర్చున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే రేపు నీకు ఎవరు సాటి లేదు, నీకు ఎవరు కూడా ఏ ఒక్క నాయకులు మీకు తగలేరు. కాకపోతే మనలో ఐక్యత ఉండాల. నేను ఈ రోజు తెలుసలేదో, ఈ రోజు నేను ఈ మినీ మహానాడికి తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద నాయకులకు అందరికీ పిలిచాను. అందరితో కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ గ్రూప్ లేదు, నాకేం కూడా వాళ్ళతో నా ఆస్తి విభేదాలు లేవు, నా ఆస్తి తగాదాలు లేవు. నేను పార్టీ కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచడానికి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు, పెద్ద నాయకుల వరకు అందరితో కలుసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా బలం కాదు, నా బలం మీరే, నాకు సర్వస్వం మీరే. నాకు ఈ రోజు ఈ స్థానానికి నాకు నిలబెట్టింది ఆ బిరుదు, ఆ ఘనత, ఆ విజయం మీకే జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఎక్కడ కూడా గ్రూప్ తగాదాలకి పోవద్దండి. త్వరలో పార్టీ మీకు తప్పకుండా వార్డు ఇన్ఛార్జీలు వేస్తారు, పార్టీనే మీకు పంచాయతీ ఇన్ఛార్జీలు వేస్తారు, పార్టీనే మీకు మండల ఇన్ఛార్జీలు వేస్తారు, పార్టీనే మీకు కాన్స్టిట్యూన్సీ ఇస్తారు, పార్టీనే మీకు పంచాయతీ ఉన్నారో ఆ బూత్ కమిటీ కాడ నుంచి మీకు క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ వరకు, యూనిట్ ఇన్ఛార్జ్ నుంచి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వరకు ఇచ్చే చరిత్ర తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక మహనీయులు, ఒక దేశానికి కాదు, రాష్ట్రానికి, దేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. మాట తీరు కానీ, పనితనం కానీ ఈ రోజు రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది. రాష్ట్రంలో ఆర్థికంగా కష్టాలున్నాయి. అయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్లు 3 సిలిండర్లు, 4,000 రూపాయలు పెన్షన్,
6,000 రూపాయలు పెన్షన్, 10,000 రూపాయలు పెన్షన్, అదే విధంగా 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఏ మనిషికి పూర్తిగా అంగవైకల్యం ఉంది, ఇంట్లో పడుకున్నారో ఆ మనిషికి ఆ కుటుంబ సభ్యులంతా ఏం చేశారంటే, ఇది అంతా అయిపోయింది, ఎప్పుడు చచ్చిపోతాడో చచ్చిపోయి ఇంకా మాకు ఇది చాలా కష్టం అయిపోయిందని ఆలోచన చేశారు. అటువంటి మనిషికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తానే, అయ్యో ఈయన ఇంకా బతికుంటే మాకు చాలా మంచిది, ఈ రోజు వీళ్ళకి చాలా అవసరం ఉంటే ఈయన ఉంటే నెలకు సరిపోయి ఇంటి ఖర్చులంతా 15,000 వచ్చేస్తా ఉంది, నువ్వు నా బాగుండే నాయన అని ఇప్పుడు తెల్లారులేస్తా, ఆయన మొహం కడిగిస్తా ఉన్నారు, ఆయన బట్టలు తొడిగిస్తా ఉన్నారు, ఆయనకి కావాల్సిన టిఫిన్ ఇస్తా ఉన్నారు, కాఫీ ఇస్తా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే పూర్తిగా డిసేబుల్ ఉన్న మనుషులకు రాజ్య మర్యాదలు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆయన దగ్గర ఎక్కడ కక్ష పూరిత రాజకీయాలు లేవు, కక్షతో కూడిన రాజకీయాలు చేయలేదు. ఆయనకి జైల్లో పెట్టిన వాళ్ళకు కూడా క్షమించి వదిలేశారు. పూర్తి కర్మలను ఆరోగిస్తూ దేవుడు అనేవాడు ఉన్నాడు, తప్పకుండా నా పైన చేసిన తప్పుకి నేను శిక్షించను, దేవుడే శిక్షిస్తానని చెప్పిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు రావడం మీ పిల్లలకు, మనకు, మన కుటుంబ సభ్యులకు అందరికీ ఒక మహర్దశ. తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి దిక్సూచిగా, రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తుగా పనిచేసే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా మదనపల్లికి జిల్లా చేస్తామని మాట ఇచ్చాం, ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఎక్కడ లేదు, ఖచ్చితంగా మదనపల్లి జిల్లా చేయడం మదనపల్లి వాసుల హక్కు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే కాకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు పరిపాలనలో ఆ ఒక గుడ్డివారిపల్లికి 5 కోట్లు, ఆ చిప్లికి 5 కోట్లు కావాల్సి ఉంటే 10 కోట్లు ఖర్చు చేయలేని చరిత్ర ఈ వైసీపీ గవర్నమెంట్. ఎప్పుడు మొన్న మంత్రి గారు వచ్చింది, మన మంత్రి నిమ్మల రామారాయుడు గారు వస్తే అర్ధ గంట ముందు మా నాయకులు చెప్పాను, అన్న అందరూ రాండి, మన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు వస్తున్నారంటే దాదాపు 20 కార్లలో వచ్చారు మా నాయకులు. వచ్చి ఆయనే చూసి, నేను మీకు ప్రోగ్రామ్ ఇవ్వలేదు, మీకు ఇక్కడ ఏం హాల్ట్ ఇవ్వలేదు, ఇంతమంది వచ్చారే. అదే తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశం నాయకులు అదే ఐక్యతన్నా, వాళ్ళతో ఉన్న బాధ్యత మీకు తప్పకుండా తెలుస్తాదన్నా. అదే తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష. తప్పకుండా అప్పుడే మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు గారు 10 కోట్ల రూపాయలు సమ్మర్ స్టోరేజ్ 2 ట్యాంకులు కూడా శాంక్షన్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా మదనపల్లి హాస్పిటల్ నుంచి పీపీపీ మోడల్లో పెట్టారు. హాస్పిటల్లో డాక్టర్స్ లేవు, ఎంతో కష్టాలు ఉన్నాయి. దానికి మొన్న 3 నెలలకు 10 లక్షల రూపాయలు మందులు వస్తుంటే దానికి 30 లక్షల మందులు తీసుకొచ్చాం. హాస్పిటల్లో డాక్టర్లు పెంచుతున్నాం. తప్పకుండా అది పీపీపీ మోడల్లో కాకుండా మేము ఒక్క మాట కోరినాము, మదనపల్లి హాస్పిటల్ యథావిధిగా జిల్లా హాస్పిటల్ గా పెట్టేయండి. ఆ హాస్పిటల్ కు వచ్చింది ప్రజా హాస్పిటల్ గా ఉంది. వేరే మెడికల్ కాలేజీతో ఆ మెడికల్ కాలేజ్ కి మాత్రం సపరేట్ హాస్పిటల్ కట్టుకోవాలని చెప్పి సవినయంగా కోరుతున్నాం. త్వరలో తప్పకుండా మదనపల్లికి జూన్ 15 తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. పెద్దలు అన్న లోకేష్ అన్న గారు మన ఈ రాష్ట్ర 6 కోట్ల ప్రజల ఆశాజ్యోతి, రేపు మన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అన్న లోకేష్ అన్న కూడా రాబోతున్నారు. తప్పకుండా మదనపల్లికి మహర్దశ వస్తుంది. అన్ని విధాలుగా మదనపల్లి అభివృద్ధి చేస్తాం. ఎవరైతే చెప్పినా వెనకాడేది లేదు. మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా 100 ఎకరాల్లో ఐటీ హబ్ ఇస్తామన్నాం. ఆల్రెడీ 100 ఎకరాల్లో ఐటీ హబ్ మొత్తం పూర్తిగా తయారు చేశాం. ఖచ్చితంగా 100 ఎకరాల్లో ఐటీ హబ్ ఇస్తాము. ఇచ్చిన మాట ఇచ్చినట్టు బాధ్యతగా ఉంటాము. అదే కాకుండా కొన్ని తీర్మానాలు ఏదైతే చేయాలనుకున్నాము దాదాపు తీర్మానాలు ఇప్పుడు చేస్తారు.
మీరందరూ దాన్ని ఆమోదించాలా. మనము రేపు మహానాడు ఒక పెద్ద బాధ్యత. వాస్తవం అసలు పాయింట్ ఇంకా మనం రాలేదు. మహానాడు ఒక పెద్ద బాధ్యత. మదనపల్లి నుంచి 12 నుంచి 15,000 మంది వస్తారని చెప్పి మాటిచ్చాము. వాళ్ళు మాత్రం పార్టీ వాళ్ళు 8,000 మంది వస్తే చాలన్నారు. లేదన్నా మేము 10-12 నుంచి 15,000 మంది వస్తామని చెప్పి మాటిచ్చినాను. మీరేమన్నా నా మాటకు ఈ బొమ్మ చేస్తారా అని అంటున్నా. తప్పకుండా ఒక పంచాయతీ నుంచి 2 నుంచి 3 బస్సులు పెట్టాలా. తప్పకుండా వార్డు నుంచి 2 బస్సులు పెట్టాలా. అన్ని విధాలుగా 240 బస్సులు పెడుతున్నాం. 240 బస్సులు ప్రతి పంచాయతీ, ప్రతి వాడ, ప్రతి ఊరు నుంచి తీసుకొని 29వ తేదీ మనం ఇక్కడ 9 నుంచి 10 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి పూర్తి స్థాయిగా ఒక్కసారిగా టీపు సుల్తాన్ మైదానం పెద్ద గ్రౌండ్ ఉంది. ఆడి నుంచి నిలబడి అక్కడి నుంచి ఒక్కసారిగా పార్టీ జెండాలు పెట్టుకొని బయలుదేరుతాం. నేను వాస్తవం చెప్పాలంటే ఈ రోజు మినీ మహానాడు మీరు ఏదైతే మీరు స్వాగతం పలికారో, మీరు ఏదైతే ఐక్యత చూపారో అది మహానాడికే నిదర్శనమని తెలియజేస్తున్నారు. మహానాడు కార్యక్రమానికి తెలియజేస్తున్నారు. మీరు ఏ ఒక్కరిలో కూడా వెనుకాడే భావం లేదు. మీరు పార్టీకి సర్వస్వం. మీ వల్లనే పార్టీ ఉంది, మీ వల్లనే షాజాన్ పాషా ఉన్నారు, మీ వల్లనే చంద్రబాబు గారు, మీ వల్లనే తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజు మీకు మీ అందరికీ నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడ కూడా కానీ వెనుకాడకూడదు. ఎక్కువగా నేను చెప్తా ఉన్నాను, పంచాయతీలో ఉన్న ప్రజలు, ప్రతి మండలంలో ఉన్న నాయకులు, మీరు మీ నాయకత్వానికి బలపరచండి. మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఉన్నాను. నిత్యం తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నేను నిత్యం మీకోసం ఉన్నాను. మీరు ఎప్పుడు ఏ విషయం మీద వస్తే కూడా మీరు కోసం నేను ప్రత్యేక స్థానం కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాను. ఈ మీటింగ్ కోసం కష్టపడిన మా నాయకులందరికీ పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కారాలు పెడుతున్నాను.